ముఖ్య నాయకుల సుదీర్ఘ సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ద్రోహానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మడిమ తిప్పడం, మాట తప్పడం. రేవంత్ రెడ్డి చరిత్ర అంతా ఆయన రాజకీయ పార్టీల రంగు మారినప్పుడల్లా ఏ రకంగా మడిమ తిప్పిండో, మాట తప్పిండో కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. ఈరోజు 42% రిజర్వేషన్లు ముమ్మాటికి అమలు చేసి తీరుతామని, అంటే రేవంత్ రెడ్డి గారితో సహా ఆ పార్టీలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ, పిసిసి అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ గారు పదే పదే ఇదే మాట చెప్పడం జరిగింది. వీళ్ళు ఇక్కడ మాటల వరకు మాట్లాడుతూ ఉంటే రాహుల్ గాంధీ గారు ఏ స్థాయికి పోయిండో మరి మనమందరం కూడా చూసినాం. బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది. పేపర్లలో, అన్ని పేపర్లలో జాతీయ స్థాయిలో ఉన్నటువంటి, అంటే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి ఎంతగా దిగజారిల్లు అని అంటే, ఇక్కడ 42% రిజర్వేషన్లు అమలు జరుగుతున్నట్టు నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేసినటువంటి ద్రోహానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెలంగాణ బీసీలకు, తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలే కాదు, విద్యా ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి వాటి విషయంలో కూడా మేము ఈరోజు జరిగినటువంటి సమావేశంలో చాలా కూలంకషమైనటువంటి చర్చ జరిగింది. బీసీలకు జరిగినటువంటి అన్యాయంతో పాటు గడచిన 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ వర్గాన్ని ఏ రకంగా వంచింది అనేటువంటి విషయంలో కూడా ఏ ఒక్క వర్గాన్ని, ఏ ఒక్క రంగాన్ని కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. బీసీల విషయానికి వచ్చినప్పుడు మొన్న ఎన్నికల్లో వాళ్ళు రాజ్యాధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణమే బీసీలకు ఇచ్చినటువంటి హామీలు. ఒకటి, 42%కి చట్టబద్ధత తీసుకొస్తామనేటువంటి అంశం కావచ్చు, సబ్ ప్లాన్కు కూడా అమలు చేస్తాం, దానికి కూడా చట్టబద్ధత తీసుకొస్తాం అనే విషయం కావచ్చు, సంవత్సరానికి 20,000 కోట్లు ప్రతి బడ్జెట్లో ఖర్చు పెడతామన్నారు. బడ్జెట్లో హామీలు ఇవ్వడమో ప్రకటించడమో కాదు, ఇన్ని రకాలుగా ఒక బీసీ వర్గాన్ని నమ్మించి ద్రోహం చేస్తే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి, నిరసనలకి అన్ని ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఇవాళ బీసీలు అంటే మెజార్టీగా ఉండి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి బీసీలనే ఈ రకంగా మోసం చేసిందంటే వీళ్ళకు చేసినటువంటి ద్రోహం ఎండగట్టకుంటే రాబోయే రోజులలో మాకు కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనేటువంటి విషయంతో తెలంగాణ సమాజం మొత్తం తన రాజకీయ అవసరాల కోసం, ఆర్థిక అవసరాల కోసం వాళ్ళ తెలంగాణ బీసీలకు తీరని ద్రోహం, అన్యాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాసుకోండి, ఒకే రోజులో ఏదో జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బీసీలకు మీరు చేసినటువంటి ద్రోహానికి, బీసీలు మీ రాజకీయ జీవితానికి మరణ శాసనం రాస్తారనేటువంటి హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా జరుగుతున్నటువంటి తప్పులను సవరించుకోని పక్షంలో మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులం అనేక విషయాల్లో మా పోరాట పందాను నిర్ణయించుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈ 42% రిజర్వేషన్ల విషయంలో ఫైనల్ నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని కేసీఆర్ గారికి ఇస్తూ ఈరోజు మేము జరిగినటువంటి సమావేశంలో ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం.